బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌసీ ఎవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాతీయ శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. కవితపైన సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌసీ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుతోటి దర్యాప్తు సంస్థలు సవాల్ చేస్తూ అప్పీల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దానికి వారికి ఉన్న చట్టపరమైన వెసులుబాటు ఏ విధంగా ఉంటుంది శ్రీకాంత్? చక్రి అంటే లీగల్ రౌస్ ఎవెన్యూ కోర్టు దీనికి ప్రస్తుతానికి సంబంధించినటువంటి క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్కి సంబంధించి పై కోర్టుకి వెళ్తే పై కోర్టు మరి విచారణ చేస్తారా, లేదంటే పాత స్టేట్మెంట్ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దాన్నే ఆదేశిస్తూ ముందుకెళ్తారా? చట్టపరంగా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనా కానీ ఈ మద్య విధానానికి సంబంధించి సిబిఐ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాని నిర్దోషులుగా చెప్తూ కోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. దీంట్లో ఛార్జ్షీట్లో లోపాలున్నాయంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ తీర్పు తర్వాత మనీష్ సిసోడియా విషయంలో కానీ లేదంటే కేజ్రీవాల్ విషయంలో కానీ ఆల్మోస్ట్ 100 రోజులు, మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వరకు కూడా జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ కూడా 150 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. కవిత కూడా 150 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినటువంటి బీజేపీకి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. మేము ఒక ఇమాన్దార్ వ్యక్తులం, మేము నిఖార్సైనటువంటి వ్యక్తులం. మా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల్లో గెలిచారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కేజ్రీవాల్ న్యాయవాది కూడా అతనికి వ్యతిరేకంగా ఎట్లాంటి ఆధారాలు లేవని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రౌస్ ఎవెన్యూ కోర్టు బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అయిన విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే ఈ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, కోర్టు మొత్తం అంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఈ కేసులో కవితను కూడా ఇంక్లూడింగ్గా 23 మందిని నిర్దోషులుగా నిందితులుగా ఎవరైతే చేర్చబడడం జరిగిందో వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. దాంట్లో కవిత కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పాలి తెలంగాణ రాజకీయాలు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంకి అత్యంత అప్రతిష్ట పాలు తీసుకొచ్చినటువంటి విషయంలో కూడా కవితకు సంబంధించి లిక్కర్ కేసు. అదే కేసులో ఈరోజు కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మోరోవర్ 1000 పేజీలతో ఉన్నటువంటి ఈ ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయి. దాంట్లో చేసినటువంటి ఆరోపణలలో ఇక్కడ సాక్ష్యం కానీ లేదంటే వాంగ్మూలం కానీ ఏది కూడా నిరూపించబడలే అని చెప్పేసి నెంబర్ 2 పాయింట్ కీలకమైనటువంటి అంశంగా చూడాలి. మోరోవర్ సిసోడియా పైన కేసు ఏదైతే ఉందో ఈ కేసును సిబిఐ మొదట నిరూపించలేకపోయింది, సిబిఐ ఫస్ట్ చూపించలేకపోయింది. ఈ కేసు అనేది ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం. ఎట్లాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకుండానే ఈ కేసును ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్కు లింకు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోటి, అనుమానాలతోటి ఇట్లా చట్ట విరుద్ధంగా చేయడం, అంటే చట్ట సూత్రాలకు విరుద్ధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కోర్టు ఈరోజు చెప్పినటువంటి 7 ప్రధానమైనటువంటి విషయాల్లో ఇది 4వ విషయం అని చెప్పాలి. మరోవర్ కేజ్రీవాల్ని ఈ కుట్రలో భాగంగా ముద్ర వేయడం కరెక్ట్ కాదంటూ కూడా కోర్టు ఈరోజు తేల్చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ దీనిలో సంబంధించి ఈ సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చాలా అంశాలని ఈ ఛార్జ్షీట్లో చేర్చారు. బట్ ఇదంతా మొత్తం కూడా కుట్ర కోణంలోనే జరిగింది, బలహీనపరిచేటువంటి విధంగానే ఈ ఛార్జ్షీట్ ఉంది అన్నది కూడా ఈరోజు కోర్టు చెప్పినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం.
మోరోవర్ ఈ సాక్షులకు సంబంధించి లేదంటే ఈ ఏదైతే వాంగ్మూలం ఉంటుందో దానికి సంబంధించి అంటే వేటికి సంబంధం లేనటువంటి చాలా అంశాలను ఛార్జ్ షీట్లో వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారన్నది ఈరోజు కోర్టు చెప్పినటువంటి ఇంకొక అంశం. సో ఇవన్నీ కూడా ఒక అంటే వాంటెడ్లీ చేశారు అన్నటువంటి కోణాన్ని మాత్రమే కోర్టు ఈరోజు తీర్పులో చెప్పడం జరిగింది. మరోవర్ దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే కుల్దీప్ సింగ్ను కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతనిపై ఎట్లాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేనప్పుడు సో మొదటి నిందితుడిగా ఆయన ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి జడ్జి ఈరోజు చేసినటువంటి ప్రధానమైనటువంటి కామెంట్లో అది కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ అని చెప్పాలి. మోరోవర్ ఈ పాలసీ రూపొందించడం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ అమలు చేయడంలో సిసోడియానే పూర్తి బాధ్యత వహించారు అన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చాయి. సో ఆ కేసులో మొదటగా అరెస్ట్ చేసింది, మొదటగా జైలుకి తీసుకెళ్ళింది కూడా సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. బట్ ఆయన ప్రమేయానికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు కూడా ఈ ఛార్జ్ షీట్లో లేదు, ఎక్కడా కనుగొనబడలే అని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. మోరోవర్ అతనిపై ఎటువంటి జప్తులు కూడా జరగలేదు అని చెప్పేసి కోర్టు ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. సో కోర్టు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 7 అంశాల్లో 7 కూడా ఏదైతే వాళ్ళ ఇవన్నీ ఆరోపణలు కుట్రకోణంగా ఉన్నాయి తప్ప ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. దీంట్లో కవితను కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ పాలసీలో ఎవరైతే ఇంప్లీడ్ అయినారో వాళ్ళందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సో దీంట్లో మొత్తం 23 మంది నిందితులుగా చేస్తే ఆ 23 మంది కూడా ఈరోజు వాళ్ళను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. చక్రి.